హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాత్విక. ఈరోజు చేయబోయే రెసిపీ వచ్చేసి పెసరపప్పు టమాటా కర్రీ ఎలా చేయడం. ఇప్పుడు నేను ఒక చిన్న గ్లాస్ పెసరపప్పు తీసుకొని దాన్ని వాష్ చేసి నానబెట్టి ఉంచుతాను. ఒక చిన్న గ్లాస్ పెసరపప్పు అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని వాటర్ పోసి వాష్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని వాష్ చేసుకోవాలి. ఒక 2 times వాష్ చేసుకొని ఒక 5 minutes లేదా 10 minutes నానబెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, వాష్ చేశాను. 10 minutes నానబెట్టుకుందాం. రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ వేడైంది. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుంటాను. కరివేపాకు వేసుకున్నా. ఆనియన్, జీలకర్ర, ఎల్లిపాయలు దంచి ఇలా వేసుకోవాలి. తాలింపులో టేస్ట్ బాగుంటుంది అన్నట్టు, స్మెల్ కూడా బాగుంటుంది. కొంచెం పసుపు, ఇప్పుడు పప్పు తాలిపేసుకోవాలి. కలుపుకోవాలి. కలుపుకున్నాక కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఉడికినాక వాటర్ పోసి మొత్తం ఉడకనివ్వాలి. వాటర్ పోసుకోవాలి. అంటే డైరెక్ట్ పోపు వేసిన అన్నట్టు, ఉడకబెట్టి పోపు వేయాలి. డైరెక్ట్ పోపు వేసి పప్పు కర్రీ చేసుకున్నాం. వేసిన టమాటా ముక్కలు, అలాగే మిర్చిని మిక్సీ పట్టుకున్నాం కదా, వేసుకొని ఉడకనివ్వాలి. అలాగే మనం ఎల్లిపాయ జీలకర్ర పేస్ట్ వేసుకున్నాం కదా, అది కూడా తాలింపులో వేసుకున్నాం కదా. మళ్ళీ ఇప్పుడు కూడా ఉడుకుడు పట్టేటప్పుడు కూడా కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పప్పు పొంగకుండా చూసుకోవాలి. పొంగిపోతే రుచి ఉండదు అన్నట్టు, అందుకోసమే పొంగకుండా చూసుకోవాలి. ఊక పప్పు కలపకూడదు, కలిపితే ఉడకదు. ఉప్పు వేసుకోవాలి. రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. పెసరపప్పు టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది ఇప్పుడు వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ ఎంతో రుచికరంగా ఉంటుంది. ఇందులో కొంచెం ఆవకాయ చట్నీ లేదా నిమ్మకాయ చట్నీ వేసుకొని తినాలి కానీ ఆహా అనేలా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి.